మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో ఆరోగ్యపరమైన మునగాకు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత 1/2 కప్పు ధనియాలు, వేరుశెనగ గింజలు కూడా వేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేగిన ఈ ధనియాలు, ఎండుమిర్చి, పల్లీలను ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే ఆయిల్లో ముందుగా మనం శుభ్రం చేసుకున్న రెడీ చేసుకున్న మునగాకును వేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ మునగాకు కూడా చక్కగా వేగాలి. ఈ వేగిన మునగాకులో కొద్దిగా చింతపండు కూడా వేసి 1 నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, పల్లీలు, 4-5 వెల్లుల్లి రేఖలు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా ఎండుమిర్చి పౌడర్, దీనిలో ముందుగా వేయించుకున్న మునగాకు, చింతపండు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. మునగాకు పచ్చడి రెడీ అయింది. పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు వేసి బాగా వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పచ్చడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న మునగాకు పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను హెల్త్ పరంగా చాలా మంచిదైన మునగాకు పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.